హాయ్ అండి. బెండకాయ గారెలు. ఏంటి బెండకాయ గారెలా? విచిత్రంగా ఉందే. అవునా? తింటే అద్భుతంగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూద్దామా? ఇక్కడ నేను ఒక గిన్నెలో వాటర్ వేసేసి బెండకాయ చక్కగా నీట్గా కడుక్కున్న తర్వాత ఒక పొడి క్లాత్లో బెండకాయలు మొత్తం నీట్గా తుడిచేసుకోవాలి, వాటర్ అనేది లేకుండా. సో ఇలా తుడిచేసుకున్న తర్వాత బెండకాయలు అనేది నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఈ విధంగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోండి. ఉల్లిపాయల లెక్క బెండకాయలు మొత్తం ఈ విధంగా చాప్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మనకి గారెలు చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ మొత్తం నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఏమేమి కట్ చేసుకుంటున్నాను అనేది చూడండి. ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు ఈ మొత్తం సన్నగా చాప్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ముందుగా కట్ చేసుకున్న బెండకాయలు, ఉల్లిపాయలు, ఒక కప్ శనగపిండి, అలాగే హాఫ్ కప్ వచ్చేసి బియ్యం పిండి, ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఇందులో వేసేసి జీలకర్ర, అలాగే చిటికెడు పసుపు, కారం 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి అలా కలిపేసి కొన్ని వాటర్ వేసేసి గారెల పిండి లెక్క ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి అనేది ఆన్ చేసేసి పొయ్యి మీద కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సో ఇక్కడ నేను గారెలు అనేది చక్కగా చేతికి ఆయిల్ అనేది అప్లై చేసి మీద గారెలు అనేది చేసేసి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకొని నేను మొత్తం చేసుకొని చూపిస్తాను మీకు. చూడండి గారెలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇలా టిష్యూ పేపర్లో తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అనేది అబ్జర్వ్ అయిపోయింది. చూడండి అసలు ఎంత బాగుంది కదా, చూస్తేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కదా. అసలు భలే ఉందండి, చాలా కలర్ఫుల్గా ఉంది. బయట ఏమో క్రిస్పీ, లోపల కొంచెం సాఫ్ట్గా భలే రుచిగా ఉందన్నమాట. పక్కన నేను వచ్చేసి సలాడ్, ఉల్లిపాయ సలాడ్ అనేది పెట్టుకొని ఈ గారెలు అనేది తింటున్నాను. చూడండి ఇది ఒక తుంచి చూపిస్తున్నాను. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా బెండకాయతో గారెలు చేసి పెట్టండి. మీరు చెప్పేదాకా తెలీదు బెండకాయతో మీరు గారెలు చేసి పెట్టారనేసి. అంత రుచిగా ఉంటుంది. లోపల బెండకాయ కూడా ఎక్కడ జిడ్డుతనం అనేది లేకుండా చాలా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి అన్నమాట. ఆనియన్స్ లెక్క భలే అద్భుతంగా ఉంది. మీరు కంపల్సరీగా ఇంట్లో ఈ గారెలు అనేది ట్రై చేసి నాకు కామెంట్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేళ్ళండి. ఉంటా మరి, బాయ్. ఇది కాంబినేషన్ అయితే ఆసంగా ఉంది. బాగుంది, తప్పకుండా ట్రై చేయండి.